అనే విమర్శలు. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న కొన్ని ఇష్యూస్ కూడా మీకు ఇబ్బందికరంగా ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ టర్మ్‌ని? టీఆర్ఎస్లు చెప్పేది ఇంటర్మిషన్ తర్వాత డిజాస్టర్ అని. అసలు క్లైమాక్సే ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది. అసలు సిసలైన క్లైమాక్స్ చూడబోతారు. 2023 డిసెంబర్లో మాకు అధికారం ఇచ్చారు. ప్రజలు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల 10 ఏళ్ల ప్రభుత్వం పట్ల విసిగిపోయి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం, ఇచ్చిన వాగ్దానాలు ఏవి పూరించకపోవడం, ముఖ్యంగా బీద ప్రజానికానికి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఉద్యోగాలు కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, ఇవన్నీ కూడా సకాలంలో సరైన మార్గంలో టేకాఫ్ కాకపోవడం. ఇంకా 10 ఏళ్ళు ఇచ్చాము, ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది కాబట్టి చాలా అనుకున్నారు. ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలు మాకు నమ్మినారు, అధికారం ఇచ్చినారు. మేము కూడా చాలా వాగ్దానాలు ఇచ్చాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పు చూసి 8 లక్షల కోట్లు, నెల తిరిగేసరికి 6,5,5 వేల కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. వచ్చే ఆదాయం 18,000 కోట్లు దాటట్లేదు. 6,5,5 వేల జీతభత్యాలు, మిగిలిన డబ్బులతో రాష్ట్రం నడుపుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి భట్టి గారు, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వారు అందరూ కూడా సమిష్టిగా కష్టపడుతూ ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే వాగ్దానంలో దాదాపుగా మెజారిటీ అంశాలను పూరిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉండి కూడా ఇవాళ 30 నెలలు 7th పూర్తి చేసుకోపోతా ఉన్నాం. ఈ 30 నెలల కాలంలో ప్రభుత్వ పరంగా చూసుకుంటే ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యాల వరకు పేదల ప్రజల ఒక సెంట్రిక్గా ప్రభుత్వం నడుస్తూ ఉంది. మహిళ సెంట్రిక్గా నడుస్తూ ఉంది. వీళ్ళు ఎప్పుడు ఊహించి ఉండరు మహిళలు మేము ఉచితంగా ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా బస్సులో ఫ్రీగా పోవచ్చని. ఇలా ఉచితంగా పోతూ ఉన్నారు, ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఒక్కటంటే ఒక్క పేదవానికి రేషన్ కార్డు ఇవ్వలే. ఇలా అర్హత కలిగి అడిగిన ప్రతివానికి రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం. రేషన్ కార్డు చుట్టే పేదవాని జీవితం తిరుగుతుంది. దాని ద్వారా ఇలా సన్నబియ్యం పొందుతూ ఉన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే పనికి రాకుండా పోయేవి. ఇలా ఒక తలకి 6 కిలోల చొప్పున ఇంట్లో 5గురు ఉంటే 30 కిలోల బియ్యం వస్తూ ఉన్నాయి. రుచికరంగా ఆస్వాదిస్తూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ పేరిట ఏళ్ళ తరబడి ఊరేగించారు కానీ ఎవరికి ఇవ్వలే. లక్షల అప్లికేషన్లు వచ్చాయి, వేల అడుగులు ఇండ్లు ఇవ్వలే. ఇవాళ నియోజకవర్గానికి 3,000 చొప్పున అర్హత కలిగి ఉండి ఏ పేదవాడు కూడా ఇల్లు లేని వాడికి ఉండకూడదని 3,000 చొప్పున నియోజకవర్గం ఇల్లు ఇస్తూ ఉన్నాం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కోటా అయిపోతూ ఉన్నాం. పేదవాడి జీవిత కళ ఇల్లు అనేది. అంటే